I will end your career. ఎందుకు అర్థం చేసుడు మేనేజర్ సారు 7 ఏళ్ల ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టగానే మేనేజర్లు టెక్ లీడ్లు కొలీగులు ఏదో కంపెనీషన్ మొత్తం నా వల్ల కింద పడిపోయినప్పుడు గట్ల లొల్లి దంతం చేస్తున్నాయి. అరే మేము ఏమన్నా మిమ్మల్ని శాలరీ హైక్ చేయమన్నామా లేకపోతే ప్రమోషన్లు ఇమ్మన్నామా వెకేషన్ ప్యాకేజ్ ఇమ్మన్నామా? 4 ప్రాజెక్టులు మస్తు ఉన్నాయి కదా అని చెప్పి రెజ్యూమేలో పెట్టినాం. అంతేనే దానికి మీరంతా లొల్లి చేసేసి తీసేస్తారా భయ్యంటారేం సార్? డైలాగ్ చాలా పవర్ఫుల్ గా చెప్పావు ఉద్యోగ్, కానీ వర్క్ ప్రోగ్రెస్ చాలా వీక్ గా ఉంది. ఇప్పుడే హెచ్ఆర్ మెసేజ్ పంపించాను. యు ఆర్ లీవింగ్ ఇన్ నో ఆప్షన్. ఐఎమ్ ఫైరింగ్ యూ. సార్ ఇంతసేపు నా బాధ చెప్పుకుంటే మీకు సైన్ వాళ్ళ డైలాగ్ లేకుండా అయినా మిమ్మల్ని అడుగుదేముంది సార్? నీకు తెలియదు ఒక విషయం ఉద్యోగ్, ఆంగ్ల భాషలో నాకు ఫేక్ అనే పదం చాలా ఎలర్జీ. ఇట్లా డైలాగులు చెప్పు మీకు బాగుందేమో సార్. గోదావరి ఈదాలంటే ఒకతోకైనా లేదండి, ఏ దేవుడి నడగాలన్నా కుండీకి చిల్లర లేదు, పెదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పొగురు మారిపోతుంది, ఎందుకిలా నా కర్మ కాలిపోతుంది, ఎందుకిలా నా కర్మ కాలిపోతుంది, ఎందుకిలా నా కర్మ కాలిపోయే కాదండి అయినా కాఫీ తీసుకున్నామా? తోటాల రమ్మంటే దీంట్లో కష్టాలు చేస్తారు సార్. అయినా మామా ఆ బకరాగాడి కాకపోతే ఇంకో బకరాగాడు దొరుకుతాడు, జాబ్స్ పెట్టారు. నా ప్రాబ్లం స్వామి స్వామి, నా పేరు ప్రసాద్, అందరూ నన్ను పీపీ అనగా పెళ్లి చూపులు కానీ ప్రసాద్ అని పిలుస్తారు. నాకు పెళ్లి జరగడం లేదు స్వామి. పెళ్లి కావటం లేదా? ఓం చంద్రముఖాయ. నీకు ఇంకా శని ఆవహించలేదు రండి, నువ్వు అదృష్టవంతుడివి. శని ఆవహించలేదా? స్వామి స్వామి, ఎలా స్వామి ఇలాగైతే? అలాగే బేబీ. స్వామి మీరు ఎలా పిలవడం ఏంటి స్వామి? రే మూర్ఖుడా, బేబీ అంటే తెలుగులో బిడ్డ అని అర్థం. ఎలా ఉన్నావు బిడ్డ అని అడుగుతున్నాను అంతే. వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పుచావు. అదే స్వామి, ఎంత ట్రై చేసినా పెళ్ళి అవ్వట్లేదు. మీరే నాకు పెళ్ళయ్యే మార్గం చూపించాలి స్వామి. ఓం సర్వేశ్వరాయ నీలకంఠాయ కళ్యాణ మాలికాయ. 9 గోళాలు, 12 రాసులు, 7 వారాలు, మొత్తం 28. నీకు 20 పైన 7 సంవత్సరాలకి పెళ్లి అవుతుంది బీపీ, అయిపోతుంది. అంటే నా వయసే స్వామి, అయితే నాకు పెళ్ళి అయిపోతుందా? అవుతుంది బీపీ. ఉత్తరానికి వెళ్ళి వెతుకు, గాలి వేలును చూపిస్తుంది, నేల నేస్తం కడుతుంది. వెళ్ళు వెతుకు బీపీ, వెతుకు. గాలి వేలు చూపిస్తుందా? గార్మిన్ విన్నాను, టామ్కామ్ విన్నాను, గాలి ఏ జీపీఎస్ కంపెనీ స్వామి? అయినా ఉత్తరానికి పోయి ఎవరిని వెతకాలి? పుష్యమీ నక్షత్రంలో 27 సంవత్సరాల క్రితం పుట్టింది ఒక అమ్మాయి. గుడ్ల గూవ లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్యి. తనని చూడగానే తుఫాను పుడుతుంది బీపీ. మీరు మరీ చాదస్తం కాకపోతే స్వామి, అమ్మాయిలందరూ వాళ్ళ నక్షత్రాలు ముఖం మీద రాసుకుని తిరుగుతారా ఏంటి? ఆనవాళ్ళు చెప్పండి స్వామి, ఆనవాళ్ళు చెప్పండి. ఆ అమ్మాయి పిలుపు నీకు వినిపిస్తుంది బీపీ. తను దగ్గరవగానే పంచభూతాలు గొంతెత్తి హెచ్చరిస్తాయి. నీ ఒళ్ళు విరుచుకుంటుంది బీపీ. నువ్వు చూడగానే నువ్వు పిచ్చి కుక్క గరిచినట్టు గంతులేస్తావు బీపీ. ఎవరు బయటికి వెళితే క్రెడిట్ కార్డు బ్యాలెన్స్లు ఓవర్ డ్రాఫ్ట్ అవుతాయో, ఎవరు షాపింగ్ చేస్తే నువ్వు బ్యాంక్ కరప్ట్ అయిపోతావు. ఆ అమ్మాయిని వెతుకు బీపీ, వెళ్ళి వెతుకు.
లక్ష్యం లేని నా జీవితానికి పెళ్లి అనే ఒక డైరెక్షన్ చూపించారు స్వామి. పోతా, ఉత్తరానికి పోయి వెతుకుతా స్వామి, ఉత్తరానికి పోయి వెతుకుతా. పీపీ ఆగు పీపీ, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎదురు చెప్పకు పీపీ. గొంతుతో కాదు గుండెతో పెళ్లి చేసుకుంటానని అర్థించు పీపీ. వెళ్ళు, వెళ్ళి వెతుకడు. పోతా స్వామి, మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేసుకోండి. Be careful, brother. పట్టగా మారకు బ్యాచులరు షాదీ మాటే వద్దుగురు సోలో బతికేతో కూడా పాల్పంచుకున్నారు కాబట్టి ఆయన ప్రస్తుతం స్టేజ్ మీదకి రాలేకపోయారు. కానీ పాటలు మాత్రం మీకు ఖచ్చితంగా పాడతాన్ని మరీ చెప్పన్నారండి. ఇప్పుడు ఫిమేల్ సింగర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తానండి. సూపర్ సింగర్ ద్వారా మనకి చాలా పరిచయమైన శ్రీమతి కుమారి ప్రణవి గారు, కౌసల్య గారు, వాళ్ళందరూ కూడా మీకు చక్కటి సంగీతాన్ని అందిస్తారండి. వీరికి సంగీత సహకారం అందించడానికి మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఉందండి. ఇది కరియాపెట్ ట్యాక్స్ కాదండి, ఇది -1 ట్యాక్స్ కాదు. ఇది